రాజకీయాల యొక్క రంగు రుచి వాసనను మార్చేది. మనం అందరం ఒకటి అర్థం చేసుకోవాలి. ప్రజలు ఢిల్లీలో నెల రోజుల క్రితం ఏ సర్వే ఏజెన్సీని అడిగినా ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుంది, కేజ్రీవాల్ మళ్ళీ గెలుస్తాడు అనేటువంటి ఒక వాతావరణంలోంచి ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారంలో ఆమ్ ఆద్మీ పార్టీ చేసినటువంటి తప్పుల్ని ప్రజల ముందు ఉంచడం మొదలుపెట్టినాము. తప్పులంటే ఏం చేసిరు? చెల్లె కవితతో కలిసి సీసాలు అమ్మారు, ఒక్కరు అమ్మలేరు. ముఖ్యమంత్రి గారు అమ్మారు, ఉప ముఖ్యమంత్రి గారు అమ్మారు. వారి మంత్రులలో చాలా మంది అవినీతి పనులు అనేటువంటి ఒక ముద్రపడి జైలుకు పోయి వచ్చింది. దేంట్లో పుట్టింది ఆమ్ ఆద్మీ పార్టీ? అన్నా హజారే ఢిల్లీలో ఈ దేశంలో అవినీతి ఎక్కువైంది, రాజకీయాలలో అవినీతి పేరుకొనిపోతుంది, ఈ దేశ రాజకీయ యవనిక నుంచి అవినీతిని పారదోలాలని ఒక నిరాహార దీక్ష చేస్తే ఆ దీక్షలకే పుట్టింది ఆమ్ ఆద్మీ పార్టీ. పుట్టినప్పుడు మంచిగా కనబడ్డారు తెల్లబడ్డలు వేసుకొని, రాను రాను దాని మీద బురద వేసుకున్నారు. ఆ బురద ఏం బురద వేసుకున్నారు? అవినీతి బురద వేసుకున్నారు. అట్లాంటి అవినీతి కాదు. సీసాలు అమ్మి శీష్ మహల్ అని బంగ్లా కట్టుకున్నాడు సార్. ఏంటి ఆ బంగ్లా పేరు? ముఖ్యమంత్రి ఉండడానికి కట్టుకున్న బంగ్లా పేరు శీష్ మహల్. సీసా మహల్ అని కట్టుకుంటే మంచిగా ఉంటుండే. కవిత చెప్పినట్టుంది పాపం. సీసా మహల్ అంటే సీసాలు అమ్మితే వచ్చిన పైసలతో కట్టుకున్నాం, సీసా మహల్ అని పేరు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. శీష్ మహల్ అని బంగ్లా కట్టిండు సార్. మీదికి చూస్తే ఎట్లుంటాడు? కనీసం తెల్లబట్టలు కూడా వేసుకోడు, చెప్పులు వేసుకొని ఊపుకుంటూ పోతాడు కేజ్రీవాల్. ఆ బంగ్లాలో ఆయన ఉండే కుర్చీలు, కూర్చునే సోఫాలు, పడుకునే మంచాలు, టాయిలెట్ల ఖరీదు 50 కోట్లు ఖర్చు పెట్టిండు. ఎంత? 50 కోట్లు ఖర్చు పెట్టిండు. యాడికేలు వచ్చింది అవినీతి సొమ్ము కాకపోతే అని అడిగితే సప్పులు లేదు. అందుకని నేను మంచిగా చెప్పిన, సీసాలు అమ్మి శీష్ మహల్ కట్టుకున్నాడు సార్. అందుకని ఢిల్లీలో ఉన్న చదువుకున్నటువంటి ప్రజలందరూ ఏమనుకున్నారు? నిజంగానే ఈయన అవినీతి లేకుండా చేస్తాడు, అన్నా హజారే శిష్యుడు అని నమ్మి ఓట్లేసి అధికారం ఇస్తే 10 సంవత్సరాలలో పేద ప్రజలకు ఏం జరిగిందంటే చీపురిచ్చి ఎవరిల్లు వాళ్ళనే ఉడుచుకోమన్నాడు తప్ప పేద ప్రజల జీవితాల లోపల మార్పు రాలేదు. ప్రజలు చాలా మంది అనుకుంటారు, లీడర్లు, జనానికి ఏం తెలుస్తుంది, మనం ఏం చేసినా నడుస్తుంది అనుకుంటారు. కానీ మీరు రాష్ట్ర రాజకీయాల్ని 2-3 ఏళ్ల ముందు జరిగిన ఎన్నికల్ని గమనంలోకి తీసుకుంటే టీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది? కాళేశ్వరం అవినీతి, కార్లు కొనమంటే అవినీతి, వాళ్ళు తిరిగే ల్యాండ్ క్రూజర్లు కొంటే అవినీతి, మనుషుల్ని కలవరు, ప్రతి దాంట్లో అవినీతి కుంభకోణాలు తప్ప ఇంకొకటి లేదు. ప్రజలకి విరక్తి వచ్చి ఈ అవినీతిని, కుటుంబ పాలనని, లక్షల కోట్లు దోసుకున్న దాన్ని దూరం పెడదామని కేసీఆర్ను బయటికి పంపిరా లేదా? అట్లే ఢిల్లీలో కూడా అవినీతి అనేటువంటి పార్టీని, ప్రభుత్వాన్ని, ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలు ఇంటికి పంపారు. దీన్ని బట్టి మనకి ఏం అర్థం కావాలి? మనం ఏం చేసినా జనం నచ్చుతారని అనుకోవద్దు. నీతి కోసం, ధర్మం కోసం, ప్రజల కోసం కష్టపడితే ఎదురుగున్నోడు 100 కోట్లు ఖర్చు పెట్టినా కానీ మెదక్ ఎంపీలాగా రఘునందన్ రావు లాంటి మగ్గపలుసుకొని గెలిపిస్తారు ప్రజలు. అందుకని మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు కూడా రేపు ఊర్లలో వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. అరే విజయ్ ఎంత మంచోడు ఉండే, ఉదయ్ ఎంత మంచోడు అనే పేరు తెచ్చుకోవాలి తప్పితే వాడు వార్డు మెంబర్ కాగానే మెడల్ తిరుగుతలేరు అనే పేరు తెచ్చుకున్నారు అనుకో, రేపు మళ్ళీ మనం సర్పంచ్ అవుతామా? అందుకని ఎదిగిన కొద్దీ ఒదుగుండ్రి. భారతీయ జనతా పార్టీదే భవిష్యత్తు. 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్న భారతీయ జనతా పార్టీ లక్ష్యం నెక్స్ట్ దక్షిణ భారతదేశం తప్పితే ఇంకొకటి కాదు. ఈ దేశంలో అవినీతి మచ్చ అంటకుండా దాదాపు 3 సార్లు ముఖ్యమంత్రిగా, 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ దేశంలో ఏదైనా అసాధ్యమైంది ఉందంటే దాన్ని సాధ్యం చేస్తాడనేటువంటి పేరు ఎవరికి ఉందంటే అదొక గౌరవనీయులు, మన నాయకుడు, ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఉంది. ఆ పార్టీలో పనిచేస్తున్నందుకు మనందరం కూడా గర్వపడాలి. ఒకప్పుడు దేశంలో బీజేపీ 2 సీట్లు గెలిచిందని ఎగిరిస్తే ఆ రెండింటిలో 1 సీటు తెలంగాణకి గెలిచిన వాళ్ళు, అవునా? అప్పుడు ఇంకో సీటు గుజరాత్లో గెలిచారు. ఆ గుజరాత్ గల 7వసారి వరుసగా బీజేపీ గెలిచింది. మరి తెలంగాణలో బీజేపీ గెలవాలా వద్దా? గెలవాలంటే మనందరి చేతుల్లో ఉంది. అవినీతి మరక లేకుండా ఒక గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సీసాలు లేవు, సారాలు లేవు, మద్యాలు లేదు, కుంభకోణం లేదు, కాళేశ్వరం లేదు, అవినీతి లేదు. అవినీతి మట్టిని అంటకుండా పేదల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇందాక అంజిరెడ్డి గారు చెప్పినట్టు ఈ ఎమ్మెల్సీ పరిధి లోపల 7 ఎమ్మెల్యేలు గెలిపించింది పార్టీకి ప్రజలు. 4 ఎంపీలు గెలిచారు. 4 ఉమ్మడి జిల్లా కేంద్రాలలో 4 ఎంపీలను గెలిచిన బీజేపీ నుంచి. కాబట్టి రేపు మనం ఎమ్మెల్సీ గెలవాల్సినటువంటి అవసరం ఉందనేది యువకులందరూ కూడా అర్థం చేసుకోవాలి.